తెలంగాణలో ఎరువుల కొరతపై తీవ్ర ఉద్రిక్తత, బీఆర్ఎస్ నాయకులను ఈడ్చికెళ్లిన పోలీసులు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ కు సిఫారసు లెటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇలాంటివి చెయ్యని అని మీడియా ముందు వెల్లడి. స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు. ఎవరు అడ్డొచ్చినా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం స్పష్టం చేసిన తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. నేడు స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం. తెలంగాణలో కూకట్పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు. బ్యాట్ చోరీకి వెళ్లి బాలికను చంపేశాడు అని వెల్లడించిన సిపి మహాంతి. వ్యక్తిపై వీధి కుక్కల గుంపు దాడి, ఒళ్లు గగ్గురు పుడిచే సీసీటీవీ దృశ్యాలు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై చప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ధర్నా చేపట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ రైతుల కోసం రోడ్డెక్కితే అక్రమ అరెస్టులు చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగుందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారంలో వైసీపీ తమపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని, భవిష్యత్తులో ఎవరికి పేరోల్ కోసం సిఫారసు లేఖలు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై పూర్తి వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తక్కువ మాట్లాడటం, ఎక్కువ పని చేయటం ప్రజల కోసం, ఇది ప్రజల ఆకాంక్ష. ఆ ప్రజల ఆకాంక్ష మేరకి నేను ఎప్పుడు కూడా రాజకీయ పరమైన విమర్శల్లో తక్కువ మాట్లాడతా, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎక్కువ మాట్లాడతా. అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ పేరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. అవిలే శ్రీకాంత్
జైలులో ఖైదీలో ఉన్న యువకుడు, ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది, ఇప్పుడు గూడూరులో ఉంది, అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం, దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఒక పెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. పాల డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తెలండి, 75,200. ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ కార్యకర్త మీద, నాయకుడి మీదనైనా దాడులు చేశామా? కాబట్టి నాకే కాదు, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమికి. హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో వినాయక చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ నెల 27 నుంచి దేశవ్యాప్తంగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మండపంలో కొలువుదీరడం కంటే ముందే ఈ విగ్రహం ఎంతో మంది భక్తుల మది దోచుకుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని ధూల్పేటలోని గణేష్ సింగ్ కళాకారు ఓ భారీ గణనాథుడి ప్రతిమను తయారు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే తొండంపై మహాశివుడి 11 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటే నమ్మండి, అంత బాగున్నాడు వినాయకుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియోను చూసేయండి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు, కానీ చర్యలు మాత్రం ఉండవా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని శాసన మండలి సాక్షిగా పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్పారు. 32 విభాగాలను ఎందుకు ప్రైవేట్
వ్యక్తులకు అప్పగిస్తున్నారు అని ప్రశ్నించారు. తర్వాత ఇస్తున్న కేంద్ర సాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. మేము ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమొప్పుతూ చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు ఆ లోపాలని మన అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సవరించవలసింది. అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 30-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. ఒక సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు. 1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. ఎవరికి ఇచ్చారు? ఆ 1,00,000 మందికి. ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకుని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్. ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మేము ఒక కూటమిలో ఉన్నాం, మేము మరొక అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు ఎలా ఆశించగలవు? తెలుగుదేశం పార్టీ తెలుగు సమాజం కోసం ఎన్డీఏ కూటమిలో చేరింది. ఎవరు అడ్డొచ్చినా భావితరాల కోసం మూసి ప్రక్షాళన చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఐటీపీ తెలంగాణ స్టేట్ రీజనల్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువార్డ్స్ బయోఫిలిక్ ఆర్బనిజం అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మూసి ప్రక్షాళన విషయంలోనూ ఇదే జరుగుతోంది అన్నారు. నిన్న మొన్న మీరందరూ కూడా చూస్తుంటారు, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తామన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరాచక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత. ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి, సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకరం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు కాకినాడ జిల్లా సైదాపురంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. చంద్రబాబు పెద్దాపురం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్వచ్ఛతా ర్యాలీలో భాగంగా ఇంటి గేటు లోపలి నుంచి చంద్రబాబుకు అభివాదం చేశారు. Namaste sir. Namaskar ma. Good afternoon sir. My name is Sahasra. Studying in 10th standard. Namaste sir. My name is Lakshmi Saranya. I'm studying 9th standard. Sir, స్వర్ణాంధ్ర అనే మిషన్ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ టైపింగ్ అనేది చేసాం సార్. సో జనరల్ గా మనం వేస్ట్ అనేది, చెత్త అనేది, అది వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేస్తాం. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైన కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను చంపేసినట్లు పేర్కొన్నారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడు. మొదట బాలిక ఆరోపణలు వినిపించాయని అన్నాడు, కానీ అందులో వాస్తవం లేదు. హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం. బాలుడికి బ్యాట్ నచ్చడంతో దానిని చోరీ చేసేందుకు వెళ్లాడు. ఇంట్లో ఉన్న బాలిక అతడిని అడ్డుకుంది. దీంతో కత్తితో దాడి చేసి చంపేశాడు అని సిపి వివరించారు.
నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్. పనికి వెళ్తున్న ఒక వ్యక్తిపై 7 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి తెగబడగా అతడు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్ళు గగ్గురుపురిచే ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రి చించావాడ్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళ్తే శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.